హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రైతు బిడ్డ పప్పి బ్లాగ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నాను, చూపిస్తాను పదండి. ఇప్పుడు మేము మా పొలం దగ్గరికి చేరుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నది కదా, ఇవైతే వంకాయ చెట్లు. ఇవి నాటాము. ఈ విధంగా మేము మా పొలంలో డిఫరెంట్గా పెసరకాయ చెట్లు, ఇంకా వంకాయ చెట్లు, బెండ చెట్లు, కూరగాయల చెట్లు, అన్ని రకాల పంటలు పండిస్తాము. మా దగ్గర అయితే చాలా న్యాచురల్గా కూరగాయలు అయితే పండిస్తాము. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెసర చెట్లు అన్నమాట. పెసర చెట్ల నుండి పెసరకాయలు, మొత్తానికి పెసరపప్పు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీలో ఎంతమందికి ఈ విధంగా పెసరపప్పు రెడీ అవుతుందో కామెంట్ చేయండి. మేమైతే పెసరకాయలు తెంపడానికి మా పొలం దగ్గరికి అయితే వచ్చాము. Daí se tá com nada. ఇది మా పొలము. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా, ఇది పశువులు తినడానికి గడ్డి అన్నమాట. సొప్ప అంటారు కదా. ఇక్కడ వచ్చేసి చిన్నగా పెసరమడి. హలో ఎవ్రీవన్, పెసరకాయ ఏరడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాము. మేమైతే ఇంత పెసరకాయ అయితే తీసుకొచ్చాము. కంప్లీట్ అయిపోయింది పెసరకాయ ఏరడం.
ఇంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.